Verses 7 and 8 all together. 7-8 వచనాలను కలిసి చదువుకుంటాం. Philippians 2, 7 and 8. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునెను. This great God whose greatness is unsearchable, ఈ యొక్క గొప్ప దేవుడు, ఆయన యొక్క మహాత్యము శోధింపశక్యము గ్రహింపశక్యము కానిది, and this great King who rules over the entire universe, ఈ యొక్క మరి మహారాజు, ఈ యొక్క విశ్వమంతటిని ప్రపంచమంతటిని ఏలుతున్నటువంటి రాజు, humbled himself even to the point of death, a terrible death on the cross of Calvary. తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడనంటే మరి కలవరి శిలువలో మరణమవునంతగా తను ఆ యొక్క భయంకరమైనటువంటి మరణమునంతగా తగ్గించుకున్నాడు. But we are not going to talk only about his great sacrifice on Calvary. అయితే మనము కలవరి శిలువలో ఆయన యొక్క గొప్ప బలియాగమును గురించి మాత్రమే మాట్లాడటం కాకుండా, But we need to understand how great our great God is. మన యొక్క దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత మహాత్యము గలవాడో దానిని గురించి కూడా మనము మాట్లాడుకోవాలి. Remember, he told Moses, I am who I am. మోషేతో చెప్పాడు, జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఉన్నవాడను అనువాడను అని అన్నాడు. He is the unchanging God. ఆయన మార్పు లేనటువంటి ఆయన దేవుడు. He is the eternal God. ఆయన నిత్యుడగు దేవుడు. He is the beginning and the end. ఆయన ఆదియు అంతమునైనటువంటి దేవుడు. His greatness is infinite. ఆయన యొక్క మరి మహాత్యము అది అనంతము. He is a God who is wonderful. He is full of glory and beauty. అద్భుతకరుడైనటువంటి దేవుడు. ఆయన మరి ఎంతో మహిమ కలిగినటువంటి వాడు, సమీపింపరాని తేజస్సు కలిగినటువంటి దేవుడు. He is full of beauty. When we look at the creation around, we see how many beautiful things he has made. ఆయన ఎంతో మరి ఆ యొక్క సుందరుడై ఉంటున్నాడు. సృష్టినంతటిని కూడా మనం చూసినట్లయితే మన చుట్టూ కూడా ఎన్నో మరి అందమైనటువంటి రమ్యమైనటువంటివి ఉంటున్నాయి. He is the omnipotent God who has all the power. ఆయన మరి సమస్తమైన అధికారం కలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు. He is the only wise God. ఆయనొక్కడే మరి ఆ యొక్క జ్ఞాని అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. The wisdom of this world is foolishness to him. ఆయన దృష్టిలో లోక జ్ఞానము వెరితనముగా ఉన్నది. He is the thrice holy God. ఆయన మూడంతల పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. He is God who is good and his mercy endures forever. ఆయన దయాళుడు. ఆయన యొక్క మరి కనికరము నిరంతరం ఉండును. He is the God of all grace. ఆయన సర్వకృపానిధియగు దేవుడు. And he is the God of selfless agape love. ఆయన మరి స్వార్థము లేనటువంటి దైవికమైన ప్రేమతో ప్రేమించే దేవుడు. All these qualities we must keep in mind when we come to worship our great God whose greatness is unsearchable. మన యొక్క మహాత్యము కలిగినటువంటి దేవుణ్ణి, ఆయన యొక్క మహాత్యము గ్రహింప సఖ్యము కానటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ గుణలక్షణాలన్నింటినీ కూడా తలపోసుకుంటూ ఉండాలి. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. I will pray in English. ఇంగ్లీష్లో ప్రార్థన చేస్తారు. Loving Heavenly Father, thank you Lord for bringing me to El Bethel this Sunday morning. Thank you Lord for all the saints who are gathered here for the singing and for worship. Lord, thank you for the great love that you have shown towards us, that you have chosen us out of this perishing world and made us your own blood-bought children. Lord, as we are gathered to worship and I have to give the worship exhortation, I pray that you will hide me and brother, both of us, behind the cross. Empty us and fill us with your word and with your spirit. May the word come forth with all simplicity, with all clarity, and with power and life and authority. Lord, we give you all the glory and we pray with thanksgiving in Jesus' precious name. Amen. You know, God is the starting point of our worship.
మన యొక్క ఆరాధనకు దేవుడు ఆరంభమై ఉంటున్నాడు. We must know who God is. ఆయన దేవుడెవరో మనము ఎరగవలసిన వారముగా ఉంటున్నాం. Of course, we know He is our Savior. He shed His blood and He redeemed me. ఆయన మన రక్షకుడని, నా కొరకై రక్తం కాచి నన్ను విమోచించినాడని మనం ఎరుగుదుము. But there are many more qualities, many more attributes, many more aspects of our great God. అయితే మన యొక్క గొప్ప దేవుని యొక్క అనేకమైనటువంటి గుణలక్షణాలు, అనేకమైనటువంటి మరి ఆ విధానాల్లో మనం ఆ యొక్క దేవుణ్ణి చూడవలసినటువంటి వారంగా ఉంటున్నాం. Most of the time when we think about God, we ask, what has God done for me? అనేక సార్లు దేవుని గురించినటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఆ దేవుడు నా కొరకు ఏం చేశాడు అనేటువంటి ఆలోచన మాత్రమే కలిగి ఉంటాం. We look at ourselves, what is the blessing or the benefit I get from God? మన వైపు చూచుకొని దేవుని యొద్ద నుండి నాకు కలిగినటువంటి మేలేంటి, ఆశీర్వాదం ఏంటి అనే చూచుకుంటాం. But we have to meditate on who God is. అయితే దేవుడు ఎవరో, ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి మనము ధ్యానముంచాలి. God does not bow down to any man. ఏ మానవుని ఎదుట కూడా దేవుడు సాగిలపడివాడు కాడు. We lift up man, but in the eyes of God, man is nothing but a worm. మానవుణ్ణి మనం గణపరుస్తుంటాం, హెచ్చిస్తుంటాం, కానీ దేవుని యొక్క దృష్టిలో మానవుడు పురుగు వంటివాడు. We have to come with greatest humility into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తున్నప్పుడు ఎంతో గొప్ప తగ్గింపుతోని, వినయముతోని రావాలి. We have to come with reverence and trembling into the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి గడగడ వణుకుతూ భయము కలిగి రావాలి. We have no idea about the awesome holiness of God. దేవుని యొక్క ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధత ఏమిటో, ఎంతటిదో మనం ఎరగము. Woe is me, I'm a man of unclean lips, said the great prophet. అయ్యో, మరి నేను అపవిత్రమైన పెదవులు కలిగినటువంటి ప్రవక్తను అంటున్నాడు. Depart from me, Lord, I'm a sinner, said Peter. పేతురు అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముడను, నన్ను విడిచిపొమ్ము. When they saw the holiness of God, that was their response. దేవుని యొక్క పరిశుద్ధతను వారు చూచినప్పుడు వారు తమ వైపు చూచుకొని చేసినటువంటి ప్రతిస్పందనది. Let us see some of the attributes of God, some aspects of our great God. మన యొక్క మహాత్మ్యం కలిగినటువంటి గొప్ప దేవుని యొక్క కొన్ని గుణలక్షణాలను మనం చూద్దాం. When God met Moses at the burning bush, He said, I am that I am. మండుచున్నటువంటి పొద యొద్ద దేవుడు ఎప్పుడైతే మోషేను కలుసుకున్నాడో, మోషేతో చెప్పాడు, నేను ఉన్నవాడను, అనువాడను. Do we understand what that means? దాని అర్థం ఏమిటో మనకు అర్థమైందా? He is the self-existent God. ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి దేవుడు. He is the self-sufficient God. ఆయన మరి స్వయముగా మరి స్వయం భూమి, ఆయన అన్నిటిని కూడా కలిగి ఉన్నవాడు. He is sufficient in himself. He does not need anything. ఆయనకి మరి ఎవరి సహాయం కూడా అవసరం లేదు. అన్ని సర్వభూతుడు ఆయన. He created us out of dust with a great destiny, with a great purpose, but we don't realize that. మనల్ని ఒక గొప్ప గురి, గమ్యము మన కొరకై కలిగి ఉండి మంటి నుండి దేవుడు మనల్ని సృష్టించాడు. అయితే ఆ గమనిక మనం ఏనాడు కలిగి ఉండము. This eternal God is from the very beginning of beginnings. ఈ యొక్క నిత్యుడగు ఈ దేవుడు మరి తరతరముల నుండి, ఆయన ఆది నుండి దేవుడై ఉన్నవాడు. He says in the glorious passage in Isaiah 43 verse 10, there is none before me and there will be none after me. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనంలో చివరి భాగము గనుక మనం ఎవరో ఒకరు గట్టిగా చదవండి. See with what majesty he speaks. చూడండి ఎటువంటి మహాత్మ్యము కలిగి దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. Psalm 90 verse 2. 90వ కీర్తన 2వ వచనము. Somebody read. 90వ కీర్తన దయచేసి చదవండి. 90వ కీర్తన
From everlasting to everlasting, you are God. ఈ భూమిని లోకమును పుట్టింపుకు మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. In the book of Revelation, he says, I am the Alpha and Omega, I am the first and the last, I am the beginning and the end. ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేనే మరి ఆల్ఫను ఓమేగయు, నేనే మొదటి వాడును, నేనే కడపటి వాడును, నేనే ఆదియు అంతమునై ఉన్నాను. When I said he is the self-sufficient God, ఆయన మరి సర్వమును కూడా మరి కలిగి ఉన్నటువంటి దేవుడుగా సెల్ఫ్ ఉన్నాడు. సఫిషియెంట్ అంటే నాకేం అక్కర్లేదండి, ఐఎమ్ హ్యాపీ ఇన్ మై సెల్ఫ్. మరి సెల్ఫ్ సఫిషియెంట్ అంటే మరేది కూడా అక్కర్లేదు, ఆయన అన్నీ కూడా కలిగి ఉన్నటువంటి వాడు. We think God is a lonely God and therefore he created us so that he can have fellowship with us. మనం అనుకుంటాము దేవుడు ఒంటరిగా ఉన్నవాడు, ఆయన మనతో సహవాసము కలిగి ఉండాలని ఆయన మనల్ని సృష్టించాడని అనుకుంటాం. But as the triune God, he experiences love and unity and fellowship within the Trinity. అయితే త్రిత్వమై ఉన్నటువంటి దేవుడిగా ఆయన మరి త్రిత్వములో ఆ యొక్క సహవాసమును, ఐక్యతను, మరి ఆయన ప్రేమను అనుభవిస్తూ మరి కలిగి ఉన్నటువంటి వాడుగా ఆ దేవుడు ఉంటున్నాడు. That is what it means when he says, I am the self-existent, self-sufficient God. నేను స్వయం ఉనికి కలిగి మరి నేను అన్నిటినీ కూడా కలిగి ఉన్నటువంటి వాడునని దేవుడు చెప్పినప్పుడు ఆ మాట అర్థం అది. Secondly, he is the unchanging God, immutable. రెండవది ఆయన మార్పు లేనటువంటి దేవుడు, మారని దేవుడు. All around us the world is collapsing. మరి చుట్టూ ఉన్నటువంటి లోకమంతయు కూడా గతించిపోతూ ఉంది. When we look at the universe, it is breaking down. మనము ప్రపంచాన్ని విశ్వాన్ని చూస్తున్నప్పుడు అదంతా కూడా మరి ముక్కలుగా విడిపోతూ ఉన్నది. In physics it is called entropy. That means the matter is becoming weaker and weaker. మరి భౌతిక శాస్త్రంలో ఎంట్రోపీ అంటే ఆ యొక్క పదార్థము మరింత బలహీనమైనదిగా అవుతుంది. There is disorder, it's all falling apart. మరి అన్ని కూడా విడిపోయి పడిపోతూ ఉన్నాయి, ఆర్డర్ లేదు. What does our great God say? మన యొక్క గొప్ప దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? Heaven and earth will pass away, but my words will never pass away. భూమియు ఆకాశమును గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూను గతింపవు. Somebody read Malachi 3:6. Malachi 3:6. మలాకి 3:6. Loudly. త్వరగా చదవాలి. Hebrews 13:8. Somebody read. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము. He is the same yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నవాడు. 2 Timothy 2:13. Somebody read. 2వ తిమోతి 2:13. దయచేసి ఎవరన్నా చదవండి. Is that right? He cannot deny himself. ఆయన మరి తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆయన తాను ఎరుగననలేదు. What when you read that portion, ఆ యొక్క మరి భాగం మనం చదివినప్పుడు, we read earlier to that, అంత క్రితము మనం చదివాము. even though దానికన్నా ముందు even if I am not faithful, he remains faithful అని చదువుతాము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. So don't think that gives you liberty to be faithless. దాని అర్థం ఏంటంటే నమ్మదగని వారముగా ఉండడానికి స్వేచ్ఛ ఉందని కాదు. Don't think that for all the mistakes that I made, he will go on forgiving me like a Santa Claus. మరి నేను పాపము చేస్తూ ఉన్న కొలది ఆయన క్షమిస్తూనే శాంటా క్లాస్ వలె ఉంటాడు అని అనుకోకూడదు. He is a God of grace and he is a God of judgment. ఆయన కృప కలిగిన దేవుడు, అదే సమయంలో తీర్పు తీర్చు దేవుడు. And if we don't repent, your heart will be hardened by him as Pharaoh's heart was hardened. మనము పశ్చాత్తాప పడకపోతే ఫరో హృదయం వలె మన యొక్క హృదయం కూడా కఠినమైపోతుంది. He cannot deny himself means his justice will stand as much as his grace. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడంటే అర్థం ఏంటనంటే మరి ఆయన యొక్క న్యాయమైన తీర్పు అది నిలిచి ఉంటుంది, దానికి విరోధంగా ఆయన ఏమీ చేయలేడు. Now we have been talking about his self existence and about his immutability, his unchangingness. ఆయన స్వయం ఉనికి కలిగినటువంటి వాడు,
ఆయన మార్పు లేనటువంటి దేవుడని మనం మాట్లాడుతున్నాం. Now we look at his greatness as we read in Psalm 145:3. This infinity, how infinite our God is. 145వ కీర్తన 3వ వచనంలో మనం చదివినట్టుగా ఆయన మరి ఎంతో అనంతమైనటువంటి శక్తి మహాత్మ్యము కలిగినటువంటి దేవుడిని చదువుతున్నాం. Let's look at some examples. కొన్ని ఉదాహరణలు చూద్దాం. Psalm 147:4. Somebody read 1474. See that he knows every number he knows the exact number of the stars. చూడండి, నక్షత్రములు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యను దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడు. Even the tiniest star he is giving a name for it. ఆ చిన్న నక్షత్రానికి కూడా ఆయన పేరు పెట్టిన వాడుగా ఉన్నాడు. And the foolishness of modern science, thinking that they have explored God's universe, they cannot give you the exact number of the stars. మరి ఈ యొక్క శాస్త్ర విజ్ఞానం యొక్క బుద్ధిహీనత చూడండి, వారంతా కూడా సాధించామని అంటున్నారు, కానీ వారు నక్షత్రములు చిన్న నక్షత్రాలైనా వాటి సంఖ్య చెప్పమంటే చెప్పలేరు. His name is wonderful. One of his names is wonderful. Isaiah 9:6. యెషయా గ్రంథము 9:6 ప్రకారము ఆయనకి ఇవ్వబడినటువంటి పేరుల్లో ఒకటి అద్భుతకరుడు. The greatness of his great universe. మరి ఈ యొక్క గొప్ప విశ్వం యొక్క ఆ యొక్క ప్రసిద్ధి గొప్ప. We are only in one galaxy called the Milky Way, but there are number of galaxies. You cannot count the galaxies. మరి మనకి గ్యాలక్సీలలో మరి పాలపుంత అని మిల్కీ వే అనేటువంటిది ఒకటే తెలుసు, కానీ ఇంకా ఎన్నో మరి గ్యాలక్సీస్ విశ్వంలో ఉంటున్నాయి. In Telugu there's a nice word, Vismay. I don't know how to tell it, but that word Vismay, it is awesome, astonishing God. మరి ఆయన మరి విస్మయమును నొందించేటువంటి ఆ యొక్క మరి గొప్ప దేవుడిగా ఉంటున్నాడు. And we reduced him to such a small God where we put him in a picture, in a photo on the wall, and we worship him. అయితే ఆ దేవుణ్ణి ఎంతో కొంచెముగా చిన్నవాడిగా చేసి ఏదో చిత్రపటము గీసి ఆ గోడకు తగిలించి ఆరాధించేటువంటి వారముగా ఉంటాం. I'm not saying you're doing it, but many Christians are doing it. మీరు చేస్తున్నారని నేను అనట్లేదు, కానీ అనేక మంది క్రైస్తవులు అలాగని చేస్తుంటారు. He is present everywhere. He is here and he is all around the world. ఆయన మరి సర్వాంతర్యామి, అన్ని స్థలములలో ఒకటే సమయంలో ఉన్నటువంటి వాడు. He is the most high God. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. We are nothing before him. ఆయన ముందు మనం ఏమాత్రము కూడా ఎన్నికలేనటువంటి వారు. Isaiah 40:15. Somebody read loudly. యెషయా గ్రంథము 40:15 వచనము దయచేసి చదవండి గట్టిగా. Verse 17. 40:17. వచనం, ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును, ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. What a majestic, what a glorious statement he is making. చూడండి, ఎటువంటి ఆ యొక్క మహిమ కలిగినటువంటి మహాత్మ్యము కలిగినటువంటి మాటలు దేవుడు చెప్తున్నాడు. America, Russia, China, India are nothing. They are dust on the scales before God. దేవుని ముందు అమెరికా, రష్యా, చైనా ఏవైనప్పటికీ కూడా దుమ్ము ధూళితో సమానం. Let us not glorify man. Let us humble ourselves in the dust in the presence of our awesome and great God. కాబట్టి మానవుణ్ణి గణపరచకూడదు. మన యొక్క గొప్ప భయంకరుడైన పరాక్రమవంతుడైనటువంటి ఆ యొక్క దేవుని ముందు మనం ఎంతో వినయము కలిగిన వారముగా ఉండాలి. The Bible says we are like grasshoppers in his sight. We are like worms in the dust. మనము ఆ యొక్క మరి పురుగు వంటి వారము, ఆయన దృష్టిలో మిడతల వంటి వారమని బైబిల్ చెప్తుంది. Paul at Athens made a wonderful statement. ఏథెన్స్లో ఉన్నప్పుడు పౌలు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. Somebody read Acts 17:28. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనము. Chushava, in him we live and move and have our being. We cannot grasp that statement. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఈ యొక్క మరి ఈ యొక్క చెప్పబడినటువంటిది మనం అర్థం చేసుకోలేము. Even the very breath that we breathe, if he stops it for a second, we are finished. మనము పీల్చేటువంటి యొక్క శ్వాస
ఆయన ఒక్క సెకండ్ కనుక ఆపినట్లయితే మరి బ్రతకలేము. It is He who has breathed into our nostrils the breath of life. ఆయన తన యొక్క జీవవాయువును మరి మనలోనికి ఊదినప్పుడు మానవుడు జీవాత్మ అయినాడు. We are limited by time and space, but He is beyond time and space. మరి మనము సమయానికి తర్వాత స్థలమునకును పరిమితికి లోనైనటువంటి వారము, కానీ ఆయన అవధులు లేనటువంటి వాడు. That is what I mean. His greatness is infinite, cannot be measured, illimitable, immeasurable. కాబట్టి ఆయన యొక్క మహాత్మ్యము, గొప్పతనము శోధించశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది అని అంటే అవధులు లేనటువంటి, పరిధులు లేనటువంటి గొప్పతనము, మహాత్మ్యము కలిగిన దేవుడు ఆయన. And the Bible speaks again of another aspect, his loveliness and his beauty. మరి ఆయన యొక్క సుగుణాన్ని గురించి బైబిల్ మాట్లాడుతుంది. ఆయన యొక్క మరి సుందరమైనటువంటి, రమ్యమైనటువంటి, ప్రేమ కలిగినటువంటి ఆయన యొక్క రూపము. Psalm 19 verse 1, somebody read. 19వ కీర్తన మొదటి వచనము. The heavens declare the glory of the Lord, and the firmament, the sky, shows forth his handiwork. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుచున్నది. When we look at his creation, we marvel at the variety and the beauty of his creation. మనము సృష్టిని చూస్తున్నప్పుడు, సృష్టి యొక్క రమ్యత, అందమును చూచినప్పుడు ఆశ్చర్యచకితులమైపోతూ ఉంటాం. The Bible says he has made everything beautiful in his time. బైబిల్ చెప్తుంది ఆయన సమయంలో అన్నీ కూడా రమ్యమైనవిగా, చక్కవిగా చేశాడు. And when in Genesis chapter 1, when we read about his creation, he saw that it was good. ఆదికాండము మొదటి అధ్యాయములో సృష్టిని సృష్టిస్తున్నప్పుడు దేవుడు అన్నీ కూడా అవి మంచివి అయినట్టుగా దేవుడు చూచాడు. Psalm 104 verse 24, somebody read. 104వ కీర్తన 24వ వచనము దయచేసి ఎవరు చదవండి loudly. It says here in verse 24, the earth is full of your riches. 24వ వచనంలో యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, మరి ఆ జ్ఞానము చేత నీ వాటినన్నిటినీ నిర్మించితివి, and చివర్లో నీవు కలుగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. Actually, the earth is full of the riches and beauty of your created things. ఈ యొక్క మరి భూమంతయు కూడా దేవుని చేత సృష్టించబడినటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి వాటితో నింపబడి ఉన్నది. And verse 25 altogether. 25వ వచనము అందరం కలిసండి. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. Till today man has not explored, he does not know what is hidden in the depths of the oceans and the seas. ఈ దినం వరకు కూడా మానవుడు మహాసముద్రములలోని ఆ యొక్క ఆ లోపల ఉన్నటువంటివి ఏవి కూడా మానవుడు కనుగొనలేకపోయినాడు. And we think, oh, Elon Musk is a great man, or Steve Jobs is a great man, or Einstein is a great man. No, man is nothing before God. మనం అనుకుంటాము ఇలాన్ మస్క్ గొప్పవాడని, మరి స్టీవ్ జాబ్ ఆయన గొప్పవాడని, తర్వాత మరి ఐన్స్టీన్ గొప్పవాడని మనం అనుకుంటాం. అయితే దేవుని ముందు ఏ మానవుడైనా సరే ఎన్నిక లేని వాడే. The Bible declares very clearly that we must know the greatness of God by studying this word. బైబిల్ ఎంతో స్పష్టంగా సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యమును ధ్యానించడం ద్వారా మరి దేవుని యొక్క మహాత్మ్యము, గొప్పతనం ఏంటో మనము గ్రహించాలి. The trees, the plants, the flowers, the fruits, how beautiful they are. చూడండి, చెట్లు, ఆ యొక్క మొక్కలు, వృక్షములు, ఆ యొక్క మరి పువ్వులు అన్నీ కూడా ఎంత సుందరముగా ఉంటున్నాయి. The birds, the fishes, the bees, how beautiful they are. ఆ యొక్క చేపలేమి, మృగములేని అవన్నీ కూడా మత్స్యములన్నీ ఎంత సుందరముగా ఉంటాయో. Even the insects, the butterflies and the bees, how beautiful they are. చూడండి, పురుగులు, సీతాకోక చిలుకలు అవన్నీ కూడా ఎంతో రమ్యమైనవిగా ఉంటాయి. Of course, some we don't like to touch. There is one aspect of creation which we cannot understand. మరి కొన్ని like scorpions, centipedes, we don't understand that. మరి కొన్ని మనం ముట్టుకోవడానికి ఇష్టపడము, తేలు అట్లాంటివి, అవి వాటి యొక్క సృష్టి యొక్క రహస్యం ఏంటో మనం ఎరుగము. కానీ but
God's wisdom, God's greatness, His creation is something we cannot span, we cannot understand it. అయితే దేవుని యొక్క జ్ఞానము చేత సృష్టించబడినటువంటి ఈ యొక్క సృష్టిని మానవుడు గ్రహించలేడు, కొలవలేడు, అర్థం చేసుకోలేడు. But looking at the green trees outside, if there was not a tree in this earth cannot be lived upon. We cannot live in it. That is so the kindness of God that there is so much greenery. చూడండి, బయట ఉన్నటువంటి పచ్చని చెట్లు చూస్తే ఒకవేళ భూమి మీద కనుక ఒక్క చెట్టు కూడా లేకపోతే అసలు భూమి నివాస యోగ్యము కాదు. అందుకే దేవుడు ఎంతో పచ్చని చెట్లతో భూమిని నింపాడు. ఒకప్పుడు రాయలసీమ was a forest. Today it is a ఎడారి because man has destroyed everything there. ఒకప్పుడు రాయలసీమలో మరి అడవులు ఉండేవి, ఇప్పుడు మానవుడు అన్ని కొట్టేశాడు, అంతా కూడా అరణ్యం అయిపోయింది. When God created the earth, it was really beautiful. దేవుడు భూమిని సృష్టించినప్పుడు అదెంతో రమ్యమైనదిగా సృష్టించాడు. And then when he created men all over the world, they are all different colors, different sizes, different shapes. చూడండి, మానవుల్ని దేవుడు ప్రపంచమంతటా కూడా మరి ఆయా భాగాల్లో ఉన్న వారిని సృష్టించినప్పుడు ఆయా రంగుల వారు, ఆయా మరి పొడుగుల వారు, ఆయా మరి జాతులైనటువంటి వారినిగా దేవుడు సృష్టించాడు. There is the white man, there is the brown man like us, there is the black man, there is the yellow man. That is a variety there. చూడండి, తెల్లవారు ఉన్నారు, నల్లవారు ఉన్నారు, మరి మనము రెండు ఉన్నటువంటి వారముగా ఉంటున్నాం. అనేక రకములైనటువంటి వారు ఉన్నారు. God's variety. మరి దేవుడు ఆ యొక్క వెరైటీగా వేరు విధములుగా సృష్టించాడు. And the variety in the colors that God has created and the variety in the notes of music that God has created, how beautiful our God is. చూడండి, మరి రకరకములైనటువంటి ఆ యొక్క రంగులను దేవుడు సృష్టించాడు. రకరకములైనటువంటి వాయిద్యములు, సునాద స్వరములు, అవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి. ఈ కొన్ని పాటలే పాడుతున్నారు మీరు. You must sing some of the old songs. మరి మనం కొన్ని పాటలే పాడుతున్నాం, కానీ పాత పాటలు కనుక పాడినట్లయితే they have a beauty of music that modern songs written these days in Hebron have no power, no life at all. మరి ఆధునికంగా మనం ఈ దినాల్లో పాడుతున్నటువంటి ఆ పాటల్లో జీవము కానీ శక్తి కానీ లేదు. కానీ పాత పాటలు కనుక పాడినట్లయితే అవి ఎంతో మరి లేఖనానుసారమై శక్తి కలిగినటువంటి జీవం కలిగిన పాటలుగా ఉంటున్నాయి. Prabhu Prajalara Rayamuna Randi is one beautiful song I was listening to when I drove here. మరి ఇక్కడ గత కొన్ని దినాల క్రితము ప్రభు ప్రజలారా రయమున రండి అనే పాటను మనం పాడాం. Oh good, you sang it. So I wish you sing it on Sunday also. మరి ఆదివారాన్ని కూడా మరి మనం పాడాలని యేసుని నిందను భరించి, that's another wonderful song. యేసుని నిందను భరించి మరి మరొక అద్భుతమైన పాట. We cannot forget the cross. మనము సిలువను మర్చిపోలేము. You look at the beauty of the sunset. No artist can match the beauty of the sunset. ఆ యొక్క మరి సూర్యాస్తమయాన్ని గనక చూచినట్లయితే ఏ చిత్రకారుడు కూడా ఉన్నట్టుగా అంత అందాన్ని దించలేడు. I can tell so much more. ఇంకా ఎన్నో ఈ రీతిగా చెప్పొచ్చు. సమయం అయిపోతుంది ఇక్కడ. అయితే సమయం అయిపోతుంది. Even the talents and the skills that God has given to different people is again God's kindness to man. మరి మానవునికి ఇవ్వబడినటువంటి తలాంతులు, ఆయా మరి నైపుణ్యత, అవన్నీ కూడా మరి దేవుని యొక్క దానమే ఉంటుంది. Everything is given by God. అన్నీ కూడా దేవుని ద్వారా దయచేయబడినవే. And yet this heaven and this earth will perish and we will have a new heaven and a new earth. అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఆకాశము అలా గతించిపోతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని దేవుడు మన కొరకై కలుగజేశాడు. And the future glory, what God has kept in store for his saints. 1 Corinthians 2:9. Let's read that all together. 1 Corinthians 2:9. 1 కొరింథీ 2:9 ప్రకారము మరి దేవుడు మన యొక్క మరి భవిష్యత్తు కొరకై మన కొరకై సిద్ధపరిచినవి అక్కడ మనం చదువుతూ ఉన్నాం. 1 కొరింథీ 2:9. all together. దేవుడు తన్ను ప్రేమించు వారికి కలిసండి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. Paul is writing that. పౌలు ఈ మాట రాస్తున్నాడు. He has seen some of this beauty but he could not explain it. ఆయన మరి ఈ యొక్క కొన్ని రమ్యమైనటువంటి వాటిని చూచాడు కానీ వివరించలేకపోయాడు. John saw the beauty of the heavenly Jerusalem. యోహాను ఆ యొక్క పరలోకపు యెరూషలేము యొక్క సౌందర్యాన్ని చూచాడు. And
its beauty is more than what is described in the Bible. It is far more than that. తను చూచినటువంటి ఆ యొక్క పరలోక పట్టణం యొక్క సౌందర్యము బైబిల్లో వ్రాయబడిన దానికంటే ఎక్కువైనటువంటి సౌందర్యము కలిగినటువంటిది. But man's words are limited. That's why he talks about the precious stones in the heavenly Jerusalem. అందుకు మానవుని యొక్క మరి జ్ఞానము పరిమితమైనది కాబట్టి అక్కడ చూచినటువంటి ప్రశస్తమైన ఆ రాళ్ళు రత్నములు వాటన్నిటిని మరి పెట్టి మానవుడు రాశాడు. But the most happy moment, the most beautiful moment is when we see our Lord and our God face to face. మన యొక్క జీవితంలో సంతోషకరమైనటువంటి దినమేంటి, మరి ఎంతో ఆనందకరమైనటువంటి దినమేంటంటే ఒకానొక దినాన ఆ యొక్క ప్రభువును ముఖాముఖిగా మనము చూడటము కలుసుకునేటువంటి దినం. We cannot describe that. That is the highest point of bliss, of happiness. ఆ యొక్క సంతోషం యొక్క మరి అత్యున్నతమైనటువంటి సంతోషం ఆనందము ఆ దినాన కలుగుతుంది. దాన్ని ఇప్పుడు మనం మాటల్లో So now వివరించలేము. we are proceeding further from the beauty and the variety and the loveliness of God. మరి దేవుని యొక్క ఆ యొక్క మరి ప్రేమ ఆ తత్వము, తర్వాత సౌందర్యముగా సుందరమైనవిగా రమ్యమైనవిగా అన్నిటినీ సృష్టించినటువంటి వాటిని అది దాటి ఇంకొక పాయింట్ కి వెళ్తున్నాము. ముందుకెళ్తున్నాం. His power, ఆయన his యొక్క- might. ఆయన యొక్క మరి శక్తి అధికారం. Proverbs 21:1 says the heart of every ruler on earth is in his hands. మరి ప్రతి ఆ యొక్క ఏలిక రాజు యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో ఉంటుందని సామెతల గ్రంథం 21:1 మనం చదువుతున్నాం. And we look at the kingdoms which have come in the history of the world. Once they were very great, but how soon they have passed away. చరిత్రలో మరి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు రాజ్యాలు వెలిసాయి, అయితే అవన్నీ కూడా అంతరించిపోయినాయి. He commands the wind and the waves and they listen to him. ఆయన మరి గాలిని సముద్రమును అలలను గద్దిస్తే అది దేవునికి లోబడేదిగా ఉన్నది. When his judgment strikes, thunder and lightning and earthquakes come upon man. ఆయన గనక మరి తీర్పు తీర్చినట్లయితే మానవుని మీదకి ఉరుములు మెరుపులు అవన్నీ కూడా మరి వచ్చేటువంటివిగా ఉన్నాయి. Tsunamis come, సునామీలు వస్తాయి, plagues come. ఎన్నో వ్యాధులు వస్తాయి. 10 plagues destroyed Egypt and Egypt is not able to recover even till today. మరి ఐగుప్తుకి 10 ఆ యొక్క మరి ప్లేగ్స్ మరి వ్యాధులు కలిగా ఈ దినం వరకు కూడా వారు వాటి నుంచి తప్పించుకోవట్లేదు. Egypt has become the lowliest of nations on the earth. భూమి మీద ఐగుప్తు మరి ఎంతో అల్పమైనటువంటి రాజ్యముగా అది తగ్గించి His వేయబడింది. judgments are terrible. We have read in Psalm 47 verse 2. 47వ కీర్తన 2వ వచనంలో మనం చదివాము. ఆయన యొక్క మరి తీర్పులు అవి మరి ఎంతో భయంకరమైనటువంటివి. He is a terrible God. ఎంతో భయంకరుడైన దేవుడు. He is the absolute sovereign of the whole universe. ఆయన యొక్క విశ్వమంతటిలో కూడా మరి సంపూర్ణమైన సర్వాధికారము కలిగిన వాడు. And we see him seated on the throne in heaven, worshipped by all the angels in Revelation chapter 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఆయన సింహాసనాసీనుడైనటువంటి దేవుడుగా మరి ఆ యొక్క పెద్దలు దూతలు అందరి చేత కూడా ఆరాధించబడుతున్నటువంటి వాడుగా చూస్తున్నాం. When Nebuchadnezzar became very proud and said, "See this beautiful Babylon that I have created," God struck him and he was made to eat grass like an ox. ఎప్పుడైతే నెబుకద్నెజరు ఈ యొక్క అందమైనటువంటి నగరాన్నంతటినీ కూడా ఇది సృష్టించింది నేనే కదా అని గర్వంతో అన్నాడో, దేవుడు నెబుకద్నెజరును మరి ఒక పశువు వలె గడ్డి వేయినట్లుగా ఆయన్ని కొట్టివేశాడు. When God does something, nobody can reverse it. దేవుడు గనక ఏదైనా చేసినట్లయితే దాని యొక్క విరుగుడు మరలా ఉండదు. Isaiah 43 verse 13 all together. యెషయా గ్రంథము 43:13 అందరం కలిసి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము 43:13. క్షమించండి 43:13 ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడునూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయవాడెవడు. When he speaks, immediately that thing is done. ఆయన పలుకగా వెంటనే అది కలిగేదిగా ఉంటుంది. And he does whatever he pleases. ఆయన మరి ఆయన ఏది చేయాలనుకున్నా మరి ఏది ఆయన్ని సంతోషపెడుతుందని చేస్తాడు. Psalm 115 verse 3. Somebody read. 115వ కీర్తన 3వ వచనము దయచేసి చదవండి ఎవరన్నా. Can we understand all this? ఇవన్నీ మనం గ్రహించగలమా? We try to limit our God.
మనము ఆ యొక్క దేవునికి పరిమితులను నియమిస్తూ ఉంటాం. And we are in the last days. Revelation predicts the terrible judgments coming upon a wicked world. మనము చివరి దినాల్లో ఉన్నాం. ప్రకటన గ్రంథములో ఈ యొక్క దుష్టలోకము మీద పడనైనటువంటి తెగుళ్ళన్నీ కూడా వ్రాయబడి ఉంటున్నాయి. And also upon the false churches which are bringing a bad name to the name of Jesus Christ. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారికి మరి చెడు ఆ యొక్క సాక్ష్యమును తెచ్చేటువంటి ఆ యొక్క సంఘములు, ఆ తప్పుడు బోధలు, వాటన్నిటి మీద కూడా దేవుని యొక్క శిక్షణ He is the almighty God, omnipotent God who rules forever and ever. ఆయన సర్వశక్తి కలిగినటువంటి, సర్వాధికారము కలిగిన, నిరంతరము ఏలుచున్నటువంటి దేవుడు. Then another aspect, his wisdom. మరి మరొక ఆయన యొక్క గుణలక్షణము, ఆయన యొక్క జ్ఞానము. Jude 25 says he is the only wise God. మరి యోధా రాసినటువంటి పత్రిక 25వ వచనంలో గనుక మనం చూసినట్లయితే ఆయన మరి అద్వితీయ దేవుడు, ఆయన ఒక్కడే జ్ఞానం కలిగినటువంటి వాడు. Somebody read Romans 16:25. రోమీయులకు రాసిన పత్రిక 16:25 ఎవరైనా చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 60. I think it's not there. Is it Roman? Okay, we'll leave that. There is no time. Whatever it is, man's wisdom is foolishness to God. మానవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క దృష్టిలో వెర్రితనము. Psalm 139 says, even before we think a thought, he knows what it is. 139వ కీర్తనలో మనకి ఆలోచన పుట్టకమునిపే ఆయన ఎరిగిన వాడు. He knows what is going on in each and every heart of yours. మన ప్రతి ఒక్కరి యొక్క హృదయములో ఏమున్నదో ఆయన ఎరిగిన వాడు. And nothing is hidden from his sight. ఆయన యొక్క దృష్టికి మరుగైనది ఏదీ లేదు. We try to hide many things from him, but one day everything will be exposed. దేవుని యొద్ద నుంచి అనేక విషయాలు మనం దాచాలని మరి చేస్తూ ఉంటాం, కానీ ఒకానొక దినం అన్ని కూడా బట్టబయలవుతాయి. In God's sight everything is finished, it is over. దేవుని యొక్క దృష్టిలో అన్ని కూడా అవి ముగించబడినవి, సమాప్తమైనవి. On the cross when he cried it is finished, we have to just believe in the cross and don't try to add something to the cross. శిలువ మీద ప్రభు పలికాడు, ఇదిగో సమాప్తమైపోయిందన్నాడు. కాబట్టి సమాప్తము దేవుడు చేసినటువంటి కార్యానికి మనం ఏది కూడా జత చేయవలసినటువంటి అవసరం లేదు. He is so wise that all the things that happen in your life, they happen for your good. నీ జీవితంలో జరిగేటువంటి సంభవించేటువంటి సంగతులన్నీ కూడా నీకు మేలు కొరకే జరుగుతాయి. That is why Romans 8:28 is such a precious verse for us. రోమీయులకు రాసిన పత్రిక 8:28వ వచనం మనకెంతో ప్రశస్తమైన వాగ్దానముగా ఉంది. Even our afflictions work for our good. In faithfulness, in his faithfulness he afflicts us. ఆయన విశ్వాస్యతను బట్టి మనల్ని శ్రమపరిచేవాడుగా ఉంటాడు. We cannot understand his ways and we say, Lord, why are you doing this to me? But he's doing everything for our good. ఆయన మార్గాలు మనకు అర్థం కావు. ప్రభువా నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు అని మనం ఆయన్ని అడగలేము. ఆయన అంతా మన మేలు కొరకే చేస్తాడు. And whatever he starts he will complete. ఆయన ఏదైతే ఆరంభిస్తాడో దాన్ని ముగించేవాడు. And on the basis of that we must worship him. మరి ఆ యొక్క ఆ లక్షణాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. Peter says, Lord, you know that I love you. You know my heart. You know my weakness. It all depends on you. From beginning to end, it's only your grace. John 21 lo, when the Lord says, Peter, do you love me? Do you love me? He says, Lord, you know everything. You know that I love you. You know my heart. యోహాను సువార్త 21వ అధ్యాయంలో పేతురును మరి ప్రభు ప్రశ్నిస్తూ వచ్చాడు. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నప్పుడు, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదువు, నీవు సమస్తాన్ని కూడా ఎరిగిన వాడువే కదా ప్రభువా, నా గురించి నీకు అంతా తెలుసు అని పేతురు జవాబిస్తున్నాడు. His love is sustaining us. Nothing can separate us from his love. ఆయన యొక్క ప్రేమ చేత మనల్ని జీవింపజేస్తున్నాడు. మరి లోకములో ఉన్నది ఏది కూడా ఆయన ప్రేమ నుండి మనల్ని వేరుపరచలేదు. Another aspect of his greatness, his holiness. ఆయన యొక్క మహాత్మ్యం యొక్క మరొక అంశం ఏంటంటే ఆయన పరిశుద్ధత. His eyes are too pure to look upon evil. మరి చెడుతనమును, ఆయన దుష్టత్వమును చూడలేనటువంటి ఆ యొక్క కన్నులు కలిగిన వాడు. Even the angels hide their faces from him. అందును బట్టి దేవుని యొక్క దూతలు కూడా దేవుని యొక్క ముఖములకు చూడకుండా వారి తమ ముఖములు కప్పుకునేవారుగా ఉంటారు. We know Isaiah chapter 6. Isaiah says, woe is me, I am undone by looking at the sight of God's holiness. దేవుని యొక్క పరిశుద్ధతను ఆ యొక్క మరి దర్శనమును చూసినటువంటి వాడై యెషయా అంటాడు కదా, అయ్యో మరి నేను నశించితిని, మరి అపవిత్రుడును అని అంటాడు. And then again, I'm going fast.
the last one, his goodness. మరి చివరిగా ఆయన గుణ లక్షణాల్లో ఆయన యొక్క మంచితనము, That covers his grace, అది ఆయన కృపను మరి మనకి చూపించేదిగా, his mercy, ఆయన యొక్క కనికరాన్ని, his peace, ఆయనకు సమాధానము, his love. ఆయన ప్రేమ అందులో ఉంది. Only God is good, nobody else is good. మరి దేవుడొక్కడే ఆయన మంచివాడు, మరెవరూ కాదు. And he shows his goodness towards the creation that is perishing. Even the little sparrow, he knows when it falls. ఆయన యొక్క మంచితనము సృష్టి అంతటి మీద చూపించేవాడిగా, ఆ యొక్క నేల కొరిగేటువంటి పిచ్చుక మీద కూడా ఆయన కనుదృష్టి మేలు చేసేవాడు. When the ravens are hungry, he knows when to give them food. ఆకాశ పక్షులు ఆకలి కొంటే వాటికి ఎప్పుడు ఆహారం ఇవ్వాలో దేవుడు ఎరుగును. He makes the grass to grow on the mountains. ఆయన మరి పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు. All his tender loving care over all the small little animals and birds in creation. సృష్టిలో ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు, జంతువులు, వాటన్నిటి మీద కూడా ఆయన యొక్క సున్నితమైన మృదువైనటువంటి ప్రేమ, దయ, మరి మంచితనం కనబడుతుంది. And his lavish generosity, he doesn't give in limit. కొలతలేని ఆత్మ ఇస్తాడు. And not only కొలతలేని ఆత్మ, he gives everything without any limit. ఆయన మరి ఏది ఇచ్చినా కానీ కొలత లేని ఆత్మ, ఏదైనా కూడా కొలత లేనివి లేకుండా ఆయన ఇస్తాడు. David's treasures enough to build the temple. దావీదుకి మరి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఐశ్వర్యము, మరి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి చాలినంతగా దేవుడు ఇచ్చాడు. And to his son Solomon's riches, even silver was counted as nothing in the days of Solomon. సొలొమోనుకి ఎంత ఇచ్చాడంటే, సొలొమోను దినాల్లో వెండి అసలు లెక్కకే రాలేదు. When he fed the people, 5,000 men, there was extra 12 baskets, one for each disciple. ఎప్పుడైతే మరి ఆయన జనసమూహాన్ని దేవుడు ప్రభు పోషించాడో, అక్కడ వారందరూ తృప్తి పొందగా ప్రతి శిష్యుడికి ఒక గంప చొప్పున 12 గంపలు మిగిలిచ్చాడు. He says, if you give 10% the tithe, I will open the windows of heaven that there will not be room enough to fill it. మరి ప్రభు చెప్పారు, మీరు దశంభాగం ఇచ్చి చూడండి, ఆకాశపు వాకిళ్లను నేను విప్పి పట్టజాలనంతగా మీకు నేను కురిపించిస్తాను. But out of all his goodness, the goodness of his grace is so important. ఈ యొక్క goodness of his grace. దేవుని యొక్క మరి మంచితనం అన్నిటిలో కూడా ఈ యొక్క కృప అనేటువంటి మంచితనము, this glorious God, this great God, this awesome God, this wonderful God, ఈ యొక్క మహిమ కలిగినటువంటి అద్భుతకరుడైనటువంటి మహాత్మ్యము కలిగినటువంటి ఈ దేవుడు humbling himself step by step and becoming a poor peasant in Nazareth, the son of a carpenter. మెట్టు వెంబడి పెట్టు తను తాను తగ్గించుకుంటూ వచ్చి ఎంతో పేదవాడుగా, మరి ఒక వడ్రంగి కుమారునిగా మరి తను తాను మరి తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. And dying a terrible death, the death of a criminal on the cross. కలవరి శిలువలో ఒక నేరస్తునికి విధించబడేటువంటి ఆ యొక్క శిక్షను పొందనంతగా తగ్గించుకున్నాడు. On the cross in Psalm 22 he cries out, I am a worm and not a man. 22వ కీర్తనలో కేక వేస్తున్నాడు, నేను నరుణ్ణి కాను పురుగును అని అంటున్నాడు. And Isaiah 53 verse 5 he says he was crushed for our iniquities. Isaiah 53:5 altogether. We are closing. యెషయా గ్రంథం 53:5లో మరి అందరం కలిసి చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. We esteemed him stricken of God అని ఇంకొక మాట ఉంది. ఆయన మరి దేవుని వలన బాధింపబడిన వాడుగాను మొత్తబడిన వాడుగాను అయినాడు. That word మొత్తబడిన వాడు is a very strong word in the original Hebrew. మొత్తబడిన వాడు అనేది ఒరిజినల్ హీబ్రూలో ఎంతో బలమైనటువంటి మాట. That is the greatness of his love. అది ఆయన యొక్క ప్రేమ యొక్క ఔన్నత్యం. He doesn't want any one of us to perish and go to hell. మనలో ఎవరు కూడా నశించి నరకానికి వెళ్ళాలని ఆయన ఇచ్చించట్లేదు. That's why he went to the cross. అందుకని ఆయన శిలువనెక్కాడు. So let us worship him. కాబట్టి ఆయన ఆరాధిద్దాం. And let us read this one verse and close. ఒక వచనాన్ని చదువుకొని ఆరాధనలోనికి వెళ్తాం. Revelation chapter 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 to 13 all together. 11 నుంచి 13 అందరం కలిసి. Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11 నుంచి 13. 11 నుంచి 13 all together. కలిసండి. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొందనరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి.
అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్నవానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుములు కలుగునుగాకని చెప్పుట వింటిని. 14 altogether. 14 కలిసి ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. May the Lord bless this word. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. Let us know all these aspects of God, from His holiness to His love, from His might to His wisdom. దేవుని యొక్క ఈ గుణలక్షణములన్నీ కూడా ఆయన యొక్క మరి పరిశుద్ధత నుంచి మరి ఆయన యొక్క మరి ప్రేమ నుంచి ఆయన మరి ఈ యొక్క సౌందర్యమైనటువంటి వాటిని సృష్టించిన వాటిని ఆయన యొక్క జ్ఞానము పరిశుద్ధత వీటన్నిటిని మనం తలపోసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక పల్లవి 2 వచనాలు పాడుకుంటాం. ఆ సమయంలో దయచేసి లేచి నిలబడి పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ తరగతులు వెళ్తారు. ఆ తర్వాత ముందుకు జరిగి వెనక ఖాళీ స్థలం ఉంచండి. కుర్చీల్లో కూర్చున్నటువంటి వారు ఎవరైనా లోపలికి వచ్చినప్పుడు దయచేసి ఖాళీగా ఉన్నటువంటి కుర్చీలు చూపించి సహకరించాలని మరి పదే పదే మనవి చేస్తుంటున్నాం అన్నారండి. 212వ పాట, పాత సంఖ్య అయితే 210, సాంగ్ నంబర్ 212. 212 యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, పాత సంఖ్య అయితే 212. మొదటి 2 వచనాలు చివరి వచనం పాడుకుందాం. మొదటి 2 వచనాలు చివరి వచనం పాడుకుందాం. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సాధ్యము కానిది, గ్రహింప సాధ్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేదము రండి, పరక్రమ క్రియలు తెలిపేదము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సాధ్యము కానిది, గ్రహింప సాధ్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుడను దించెను, మహాత్మ్యము కలిగిన దేవుడను దించెను, మహిమను విడచి నరుడుగా జన్మించి, మహిమను విడచి నరుడుగా జన్మించి, సిలువలో సాతానును జయించి, సిలువలో సాతానును జయించి, పాఠముగా రక్షణ సాగే మనకు, పాఠముగా రక్షణను సాగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సాధ్యము కానిది, గ్రహింప సాధ్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా, అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును, అధికుడు ప్రభువు రాజ్యమేల వచ్చును. అందరికీ ప్రభువు శిరస్సై ఉన్నాడు,
అందరికీ ప్రభువు శిరసై ఉన్నాడు. అందరూ పాడేదము హల్లెలూయా పాట, అందరూ పాడేదము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింప సఖ్యము కానిది, గ్రహింప సఖ్యము కానిది. సండే స్కూల్ టీచర్స్ మొదట ప్రభుని ఆరాధించి సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రభు బల్లకు ముందు కూర్చున్నటువంటి వారు మొదట ప్రభువుని ఆరాధిస్తారు. ఆ తర్వాత ప్రభు బల్ల నుంచి వెనక్కి కూర్చున్నటువంటి సహోదరులు సహోదరులు ప్రభువుని ఆరాధిస్తారు. తండ్రి, ఇదిగో నీ యొక్క దాసునిలో పెట్టుకుని దేవా నీ యొక్క గుణ లక్షణాలు మరి